మీకు ఏం చెప్పి మిమ్మల్ని ఈ క్యారెక్టర్ కోసం ఒప్పించారు? ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ కథ చెప్తారండి. అదే కానీ మిమ్మల్ని చాలా రోజులైంది, టైర్డ్ అయి ఉన్నాను. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లు అన్నిటికీ సటైర్లే వస్తాయి, మరి రెడీ అయిపోండి. ఓకే, అది కూడా మంచిదే, అది కూడా మైలేజే. అంటే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి మీ క్యారెక్టర్లో ఉన్న అంశం, కథలో ఉన్న అంశం గురించి చూచాయిగా. అంటే ఇలాంటి స్టోరీస్ నాకు గుడి కథలు అంటే చాలా ఇష్టం. చాలా ఉంటాయి మనకి చేయడానికి. అండ్ ఎస్పెషలీ నాకు 7 డిఫరెంట్ గెటప్స్, ఒక 25 years రేంజ్ ఉంటుందన్నమాట నాకు. సో ఇవన్నీ ఒక యాక్టర్గా చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది, చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. సో మనం ఈ సినిమా ఒప్పుకుంటే ఇంకా ఎన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపిస్తుంది. సో దీస్ వర్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ దట్ మేడ్ మీ సే yes to it. ఓకే, డైరెక్ట్ గారు ఈ సినిమా విషయంలో మీరు గతంలో ఒకసారి చెప్పినప్పుడు దీనికి సీక్వెల్ కూడా ఉండబోతుంది, సెకండ్ పార్ట్ అని చెప్తున్నారు. అవునండి. అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా 2 పార్ట్స్గా సినిమాలు అనేటువంటి ఏదైనా ఒక మోజుతో ఇంకోటి చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఇందులో అంత మెటీరియల్ ఉందా? లేదు, యాక్చువల్గా కథ మెటీరియల్ అలా ఉందండి. యాక్చువల్గా ఓకే, మనం ఫస్ట్ పార్ట్లో ఒక ఎడ్జ్ దాకా వెళ్ళాం అంతే. దాని తర్వాత కథ అంటే ఈ ఫస్ట్ పార్ట్లో కూడా సెకండ్ పార్ట్ తోటి ఓపెన్ అవుతుంది సినిమా. సెకండ్ పార్ట్లో ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు చెప్తాం, అప్పటికి అర్థం అవుతుంది. అంటే ఇందులో దీన్ని వెనక్కి వెళ్తుంది, అంటే 25 years వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఓకే, అంటే 2094లో మొదలవుద్ది ఓపెనింగ్, ఒక 7 minutes. దాని తర్వాత 74కి వెళ్ళిపోతుంది. ఓకే, ఒక 25 సంవత్సరాల జర్నీని చెప్పడానికి ఒక పార్ట్ సరిపోదు. సో అందుకోసం తప్ప అందరూ చేస్తున్నారు కదా సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి మోజుతో కాదు. ఈ కథ అలాంటిది, ఆ కథాంశం ఎత్తుకున్న కథాంశం అలాంటిది కాబట్టి 2 గంటల్లో మనం చెప్పలేం కాబట్టి సో 2 పార్ట్లుగా చేయబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇందులో ఆదిత్య ఓం గారు పాత హీరో ఇంతకుముందు చేశారు, చానాళ్ళ తర్వాత ఒక ఫెరోషియస్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. అవును, ఆయన్ని క్యాస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఆయన క్యారెక్టర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఆయన యాక్చువల్గా ఇందులో హనుమంతుని ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన మనం యాక్చువల్గా లవర్ బాయ్గా చూసాం, సరదాగా ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి లాహిరి సినిమాలని చూసాం కదా. సో ధనలక్ష్మి, ఐ లవ్ యూ ఇలాంటి సినిమాలు చూసాం మనం. సో ఆయన్ని పూర్తిగా వాడుకోలేదు అని అనిపించింది నాకు మన ఇండస్ట్రీ. సో ఇంకో కోణంలో ఆయన్ని చూపిస్తే బాగుంటుంది అన్న దీంతో అప్రోచ్ అయ్యాను. ఇందులో 2 shades ఉన్నాయి, అంటే 25 years జర్నీ ఉన్నది కాబట్టి ఒక హీరో కావాలి మనకి, తెలిసిన హీరో కావాలి. తెలిసిన హీరోగా ఉండి తర్వాత ఫాదర్గా చేయాలి. సో ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు ఆయనకి ఫాదర్ క్యారెక్టర్ అన్న దీంట్లోంచి అప్రోచ్ అయినప్పుడు కథని నమ్మి కథ వినగానే చెప్పండి. 20 years బ్యాక్ అండి, ఇదే మా న్యూయార్క్ నుంచి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇదే స్టేజ్ మీద మోహన్ బాబు గారు, లక్ష్మి గారు, విష్ణు అందరూ పరిచయం చేశారు. ఏమని ఇక్కడే ఇదే స్టేజ్ మీద ఫస్ట్ పరిచయం చేసింది మీడియాకి, కానీ ఎంఐ యాక్టర్గా వస్తున్నారు. 20 ఏళ్లలో ఎంతోమంది ఏమని ట్రోల్ చేసుకుంటా అట్లా ఉంటున్నప్పుడు కూడా షీఈ్ అ వెరీ పర్ఫెక్ట్ పర్సన్. అంటే మీ అందరూ ట్రావెల్ చేశారు కాబట్టి మీకు తెలిసింది. సురేష్ ఇందాక మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మనుషులు తెలియకుండా మాట్లాడటం వేరు, తెలిసిన వాళ్ళు మాట్లాడటం వేరు. లక్ష్మణ్ గారితో ట్రావెల్ చేసినప్పుడు ఆమె క్యారెక్టర్ తెలుస్తుంది. అలాగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఎంతో విషయాలు చెప్తున్నారు. ఈ మధ్య వచ్చిన యక్షిణిలో కూడా అత్తయ్య అనే ఒక క్యారెక్టర్ చేశారు అత్తగారిలాగా. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు విగ్రెస్గా చేయట్లేదు? మీ దగ్గరికి రావడానికి ఇప్పుడు డైరెక్టర్లు భయపడుతున్నారా? ప్రొడ్యూసర్లు ఎవరు రావట్లేదా? ఏంటి, ఎందుకు గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా? అబే, నాకు సినిమాలు లేకపోతే యూట్యూబ్ చేసేస్తానండి, అది లేకపోతే ఇంకోటి చేస్తానండి, అది లేకపోతే రీల్స్ చేస్తానండి, కెమెరా ముందే ఉంటాను నేను. థ్యాంక్ యూ శివ, నువ్వు చూసావు నన్ను బిగినింగ్ నుంచి. ఏమో నాకు కూడా తెలియదు వాట్ ద రీజనింగ్ బిహైండ్ దిస్ ఇస్. శివ గారు సార్, శివ గారు నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే నాకు మంచులక్ష్మి గారిని కాస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే కాల్ ఏంటంటే, మంచులక్ష్మి గారు మన సినిమాలో ఉన్నారంటే ఉన్నారు, చేస్తానంటే ఆవిడతో ఎలా చేస్తారు అని ముందు షాక్ అనమాట. షాక్ అయ్యారు. షాక్ అయిన తర్వాత ఆవిడని ఎలాగా భరిస్తారనో ఇంకోటనో రకరకాల కమెంట్స్ చేశారు. బట్ ఏంటంటే చెప్తా, లిస్ట్ పంపిస్తా. అంటే ఎలాంటి లిస్ట్ అంటే, మీరు మోహన్ బాబు గారు ఫ్యాన్ అయి ఉండాలి, లేదా ఇంకేదో అయి ఉండాలి. ట్రూత్స్ లక్ష్మి గారు, ఇవన్నీ ట్రూత్స్. అలా అడిగారండి, అలా మాట్లాడతారు. అడిగితే నేను అన్నాను, ఏమండి అప్పటికి 2 రోజులు అయింది వర్క్ చేయబట్టి.
2 days వర్క్ చేసాము. తర్వాత చెప్పాను అనమాట, నేను మోహన్ బాబు గారి ఫ్యాన్ని కాదు, చిరంజీవి గారి ఫ్యాన్ని. అయ్యా ఓకే, చాలు. నేను చెప్పడం, ఆన్సర్ ఇవ్వడం. అండ్ నాకు ఆవిడంటే చాలా ఇష్టం. ఆవిడ నటిగా, అలాగే సిన్సియారిటీ, డెడికేషను, హ్యాట్స్ ఆఫ్ అనమాట. మోహన్ బాబు గారు ఎలా ఉంటారో అంటే నాకు తెలుసు. మోహన్ బాబు గారు ఇంటికి వెళ్ళాను ఇంతకుముందు 10-12 ఏళ్ల క్రితం, రంగనాయకులు వాళ్ళతోటి వెళ్ళేవాడిని. బట్ పర్సనల్గా ఆవిడతో ట్రావెల్ అయిన తర్వాత ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ అంటే ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు నాకు తెలియదు. మీరు నన్ను చేసినా పర్లేదు ఇప్పుడు కానీ. బట్ ఏంటంటే అది తప్పు 100%. ఆవిడ సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా మంచి వ్యక్తి. అంటే మాకు ఈ సినిమా కోసమని కాదు, ఒక డైరెక్టర్కి ఏం కావాలో, ఒక ప్రొడ్యూసర్కి ఏం కావాలో, ఈ ప్రెస్ మీట్ నిన్నటి నుంచి జరుగుతుంది, నిన్న ఇవాళ జరిగింది ఈవెంట్స్ అన్నీ కూడా. నేను అడగలేదు యాక్చువల్గా, ఎందుకంటే మనం టెన్షన్లో ఉన్నాం. దాదాపు 11-12 నెలల నుంచి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది, సినిమా ఎక్కువ ఖర్చు అవుతోంది. మేడమే ఫోన్ చేశారు, ఒక 3 days 4 days బ్యాక్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం జరుగుతుంది అని అడిగారు. ఎప్పుడు రిలీజ్ ఏంటి అంటే తొందరలో రిలీజ్ చేద్దాం అనుకున్నారంటే ఒక 15-20 daysలో అనుకుంటున్నాను. అంటే మీరు అనుకుంటున్నారు సరే, బట్ నేను ఉండట్లేదు ఇక్కడ, యుఎస్ వెళ్తున్నాను. సో మీకోసం ఏదైనా చేయాలి, ఈ సినిమా కోసం నేను ఏం చేయాలి, ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఒక 2 రోజులు 3 రోజులు మీరు సినిమా ప్రమోషన్కి నన్ను వాడుకోండి అని ఆవిడ యాక్చువల్గా ఇవాళ రావాలి, యాదాద్రికి వెళ్ళాల్సిన ఆవిడ. నేను మండే రోజు అదేనండి మండే రోజు వస్తున్నాను అక్కడికి. కానీ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, నేను ఉన్నది ఒక రోజు కదా అని అంటే, మేడం అలా మరి ఏం చేయాలి అని అంటే, మీకోసం నేను ప్రీపోన్ చేసుకుంటాను, షెడ్యూల్ అంతా సెట్ చేసుకొని సాటర్డే వచ్చేస్తాను, సండే మండే చేసుకోండి, వర్క్ చేసుకోండి, మన సినిమాకి ఏదైనా చేద్దాం. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత మంచి సినిమా చేశారు, ఈ సినిమాకి ఏదైనా చేద్దామని అన్న ఏకైక నటి మంచు లక్ష్మి గారు. అది 100%. ఎందుకంటే డబ్బు లావాదేవీలు మామూలే, ఎందుకంటే యాక్ట్ చేస్తారు, మనం డబ్బులు ఇస్తాం తీసుకుంటాం, అవన్నీ మామూలుగా కమర్షియల్గా జరిగేవి. బట్ ఒక నిర్మాతని, ఒక డైరెక్టర్ని, ఒక సినిమాని బ్రతికించడానికి ఈ రోజుల్లో ఉన్న హీరోస్ ఎవరైనా ఉన్నారంటే నాకైతే పర్సనల్గా ఫస్ట్ గుర్తొచ్చేది మంచు లక్ష్మి గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. లక్ష్మి గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగే చాలా ఒక ఇండస్ట్రీని వెళ్ళిన అనగనగా ఒక ధీరుడు లాంటి ఒక పెద్ద దాంతో వచ్చినప్పుడు మీకు ఆ ఎరా చూసిన మేము ఎక్కడో ఉంటారు అనుకుంటే, తర్వాత కూడా మీరు అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చేసుకుంటూనే వెళ్తున్నారు. వీటిలో మీరు ఎప్పుడు నేను అక్కడ చేసి వచ్చాను కదా, అంత రేంజ్ కదా అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఎలా చేస్తా వెళ్తున్నారు? నేను ఒక ఆర్టిస్ట్ నండి. ఏ రేంజ్ చేసినా ఒక మంచి క్యారెక్టర్ చేయాలనే కోరుకుంటాను నేను. ఇదిగో ఇప్పుడు నా గురించి క్యాస్ట్ చేయాలంటే ఇవన్నీ అనుకుంటారని ఇప్పుడు ఫస్ట్ టైం లౌడ్గా వింటున్నాను అనమాట. నేను యూజువల్గా పట్టించుకునేదాన్ని కాదు, చాలా హర్ట్ అయి ఉన్నాను. నాకేమైందంటే, నేను మీ బిడ్డను కదా, డాడీ కూతురుగా ఉండేసరికి ఇండస్ట్రీ నాది అనుకునేదాన్ని. నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని. నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ సెట్లోనే జరిగేది. సో నేనేదో ఒక హీరోయిన్, నేనేదో ఒక ఆర్టిస్ట్ అని కాదు, నాకు తెలిసింది ఈ విద్య ఒకటి. సో ఇక్కడ నన్ను యాక్టర్గా అవ్వనివ్వరనేమో అని నేను హాలీవుడ్కి వెళ్ళాను, ఏదో అక్కడికి వెళ్ళిపోయి వద్దామని కాదు. బట్ వచ్చే ఆపర్చునిటీస్, నేను ఒక విలేజ్ అమ్మాయి చేశాను, ఐరేంద్రి కూడా చేశాను. నాకు నచ్చే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐ నెవర్ సే నో, అండ్ ఐ నెవర్ థింక్ ఇది చిన్నది అది పెద్దది అని నేను ఎప్పుడు అనుకోలేదు నేను. సో మంచి సినిమా, మంచి కథ, ఎవరైనా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ దెమ్. అండ్ నిన్నటి నుంచి నన్ను పొగిడి నేనేమీ డబ్బులు ఇవ్వలేదండి, ఇది వీళ్ళు ఫ్రీగానే చెప్తున్నారు నా గురించి ఇంత. బట్ ఐఎమ్ ఆల్సో రియల్లీ హంబుల్డ్ నిజంగా. సురేష్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, శివ గారు కానీ, ప్రతి సెంటెన్స్లో నా పేరు చెప్తే నేను 1% ఎక్స్ట్రా ఏమీ చేయలేదు ఈ సినిమా కోసం. ఒక ఆర్టిస్ట్గా ఏం చేయాలో అదే చేశాను నేను. బట్ అది కూడా ఈ మధ్య అది ఓ మై గాడ్ అంటున్నారంటే ఐ వాజ్ షాక్డ్. ఒక సినిమా చేసేది ఒక ఎత్తు, దాని తర్వాత అది జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు. మామూలు విషయం కాదు. ఈ మధ్య సినిమా అనేది ఫోన్లోకి వచ్చేసింది. ఇలా స్వైప్ రైట్ స్వైప్ లెఫ్ట్ కొడుతుంటే మనకి ఎన్నెన్నో వస్తున్నాయి. అలాంటి టైంలో మన సినిమాని చూడండి అనేది మా ఆర్టిస్ట్ బాధ్యత. ఇంతకుముందు కాదేమో కానీ ఈరోజు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, టెలివిజన్స్ వచ్చాక, ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ.
ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు సినిమా బాధపడుతుంది. సినిమా మీరు ఎంత పెద్ద హీరో అయినా అయి ఉండొచ్చు, హీరోయిన్ అయినా అయి ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ యూ ఆర్ అ వర్కర్ ఫర్ సినిమా. సో యూ హ్యావ్ టు డూ యువర్ బేసిక్ డీసెంట్ రెస్పాన్సిబిలిటీస్. అది చేయకపోతే సినిమా హర్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం అంతే. కానీ గుండెల్లో గోదావరి లాంటి ఒక మంచి సినిమాతో విలన్గా మీరు ఎంట్రీ ఇచ్చినా కూడా ఒక మంచి సినిమాతో వచ్చారు మళ్ళీ కూడా, కానీ దాని తర్వాత అలాంటి క్యారెక్టర్స్ రాలేదు మేడం. అందుకే అండి నా సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేసుకొని నేనే యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు డబ్బులు పెట్టి కాల్చుకుని చేతులు కాళ్ళు కిడ్నీల మిషన్ లివర్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. సో ఉన్న అవయవాలు వాటికు ఇంపాక్ట్ కొంచెం గుండెకాయ బ్రెయిన్ కొంచెం మిగిలింది. అవి కాపాడుకోవడం కోసం వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ నేను అంత అగ్రెసివ్గా కూడా పాప పుట్టాక తగ్గించేసాను. బికాజ్ నేను చూసుకున్న ఎవరు అతి తక్కువ డేట్స్ రోజులు చెప్తారో అది టెంప్ట్ అవుతున్నాను ఫస్ట్. ఎందుకంటే పాప దగ్గర ఉండడం, బికాజ్ ఒక మదర్గా ఇప్పుడున్న లైఫ్ ఇప్పుడున్న వరల్డ్లో మన చేతుల్లో 14-15 ఏళ్ళ వరకే ఉంటారు. తర్వాత వాళ్ళ లైఫ్ ఇంతకుముందు ఏదైనా ఒక్కడి పీకితే వినేటట్టు లేరు, వాళ్ళు మనకి రివర్స్ ఇచ్చేటట్టున్నారు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ దేర్ ఫ్రీడమ్ ఆల్సో. మనకు ఉండేది ఆ 14-15 years వరకే, తర్వాత వాళ్ళు కాలేజ్ అని అదని వాళ్ళ లైఫ్ చూసుకుంటారు. సో ఐ వాంటెడ్ ఎవ్రీ మినిట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ టు బీ ద బెస్ట్ మదర్ ఇన్ ద వే దట్ ఐ నో. సో అందుకని కూడా మేబీ. లక్ష్మీ మంచి గారు బాంబేకి ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ మీరు ఎవరు సినిమాలు ఇవ్వట్లేదని? అది కాదండి లక్ష్మి గారు, మీతో సినిమా చేయాలనో లేదా మీతో ఒక కీ రోల్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారేమో. నవీన్ కొట్టండి ఒక మాట రీచ్ అవ్వలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏమండి నాది సేమ్ సెల్ నంబర్, నేను ఇంతకు ముందు విజిట్ అయ్యేటప్పుడు ఉన్న సెల్ ఫోన్ నంబరే ఇప్పటికి కూడా. ఈరోజు బర్త్డే బాయ్ అని ఎవరో ఒక కెనడా నుంచి ఒక సినిమా ఒకటి రిలీజ్ అవబోతుందంట జూలై 19th. బర్త్డే బాయ్ అని నాకు ఎవరో తెలియదు. వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, వెంటనే ఫోన్ చేశాను. నేను రాలేనమ్మా మీ దీనికి, బట్ అన్నీ పంపించండి నేను ప్రమోట్ చేస్తాను అని. టచ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఐఎమ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టచ్ విత్ అండి. లక్ష్మి గారు క్వశ్చన్స్ అండి. ఒకటి అడగండి. కమల్ హాసన్ గారిని దశావతారంలో చూసాం. ఇంకా అడగద్దు నన్ను, రజనీకాంత్ గారు కూడా కమల్ హాసన్ గారు కూడా బాబాయ్ నాకు ఫ్లైట్ లేకుండా వెళ్ళిపోయేటట్టున్నాను బాబోయ్. ఆదిపర్వంలో సప్తావతారం ఉంది కదా, ఈ సప్తావతారం చేయడానికి మీరు ఎంతవరకు హోంవర్క్ నేచురల్గా చేస్తారా? ఉండదండి, న్యాచురల్గా అంటే మీ వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది, మీ హెయిర్ డిఫరెన్స్ ఉంటుంది, మీ స్కిన్ డిఫరెన్స్ ఉంటుంది. నేను అక్కడే ఇప్పుడు ఏ టైంలో జరుగుతుందండి నేను డైరెక్టర్ గారితో, బికాజ్ ఒకే రోజులో 3 గెటప్లు చేసేవాళ్ళం, బట్ అది సీక్వెన్షియల్గా రాదు కదా. సో అవి కనుక్కోవడం ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వర్క్, బట్ దట్ ఈస్ ద జాయ్ కదా. నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను క్యారెక్టర్లో అంటే ఒక ఆర్టిస్ట్గా చేసేది అదే. ఇప్పుడు నాన్నగారిని అడిగితే ఇప్పుడు మీరు డింగో అని ఎలా చేశారంటే ఆయన ఆ ఒక్క క్యారెక్టర్ గురించి మీకు అరగంటకి మాట్లాడతారు. ఆయన ఆ ఒక్క సీన్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అని. ఒక ఆర్టిస్ట్కి ఇట్స్ ప్లే గ్రౌండ్. మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెయ్యొచ్చు అనేది ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సో నాకు చాలా ఇష్టం. నా గోల్ దగ్గర నుంచి వేసుకునే కమ్మల దగ్గర వరకు ఐ టేక్ చాలా 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 కేర్. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే మీ తమ్ముళ్ళు ఇద్దరిలో మీకు బాగా క్లోజ్గా వచ్చేవాడు మీ తమ్ముళ్ళు ఇద్దరిలో, బ్రదర్స్ ఇద్దరిలో ఏ తమ్ముడు బాగా క్లోజ్ అవుతారు? వాళ్ళు మీ దగ్గర ఒక వరం ఉంటే ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? నీ వారం వస్తే నేను తీసుకుంటాను బాబు. వాళ్ళు ఇండియాలో మొగాళ్ళుగా పుట్టారు, అదే వాళ్ళకున్న ఇది, అదే ఒక పెద్ద వరం వాళ్ళకి. కుడికన్నా ఎడకన్నా అని అడిగి నన్ను ఇంట్లోకి రానికుండా చేసేటట్టున్నారు. పాస్ క్వశ్చన్. లాస్ట్ టైం ఒకసారి మోహన్ బాబు గారు చెప్తూ ఒక సినిమాలో, అంటే ఈ సినిమాలో లక్ష్మి గారి నటన అద్భుతంగా ఉంది, నా కూతురికి ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకి రావాలి అన్నారు. కానీ ఈ సినిమా చూస్తే మంచు లక్ష్మి గారి నట విశ్వరూపం అని చెప్తున్నారు అందరూ.
ఈ అవార్డ్స్ వచ్చే సినిమా ఇది అనుకోవచ్చా? కాదు. నాకు అవార్డ్స్ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో ప్లేస్ లేదండి. చాలు నాకు మీ ప్రేమ, డబ్బులు. అవార్డ్స్ వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. అవార్డ్స్ రావాలని మటుకు ఒక పర్ఫార్మెన్స్ చేస్తే యాక్టర్ ఇంకా పతనం. నేను చేసిన దానికి ఒక మంచి అప్రిసియేషన్ రావాలని మటుకు ప్రతి యాక్టరు కోరుకుంటారు. నేను కూడా అంతే. అదేనా మేడం? మీరు చాలా నాకు మంచిగా రాస్తారు. ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ బికాస్ నా వర్క్ ని ఫాలో చేస్తూ, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, నా టీచ్ ఫర్ చేంజ్ వర్క్ ని కూడా ఫాలో చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ. ఐ డ్రీమ్. మా వర్క్, మా టీమ్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ బికాస్ మీరు రాసినందువల్ల చాలా మంది చదివి ఆ స్కూల్స్కి డొనేట్ చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం కూడా అదే. నేను చేశాను కాబట్టి మీరు చేయకూడదని కాదు, నేను వెళ్ళాను కాబట్టి మీకు కూడా తెలుస్తుంది అక్కడ ఇంకా ఇన్ని స్కూల్స్ ఉన్నాయని. అదే నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం 2 క్వశ్చన్స్. అందరికి రెండు క్వశ్చన్, ఒకటే అడగండి. సరే, మీరు మిమ్మల్ని ఇంత పొగిడాను కదా, 2. ఓకే మేడం, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ ఎంత ట్రెండ్ క్రియేట్ చేసింది, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది, అవి అందరికీ తెలుసు మేడం. అదొక చరిత్ర. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ ట్రెండ్ వచ్చినా సరే, అంటే ఒక పాన్ ఇండియా మూవీ వచ్చినా, ఇంకో కొత్త మేకింగ్ వచ్చినా, యాజ్ ఏ యాక్టర్స్గా కానీ ప్రొడ్యూసర్స్గా కానీ మంచి ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ ఆ ట్రెండ్ పట్టుకుంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా, మీ ఫ్యామిలీలోనే 2 పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. అక్కడ కన్నప్ప కానీ, ఇక్కడ ఆదిపర్వం కానీ. అంటే ఇలా ప్రతి టైంకి అప్డేట్ అవుతూ సినిమా మీద ఇంత లవ్ చూపించడానికి మీకు ఏ డ్రైవింగ్ ఫోర్స్ పనిచేస్తుంది? ఇంత ఎఫెక్షన్ ఎలా వస్తుంది ఇన్నేళ్ళ తర్వాత కూడా? మీ పేరేంటన్నారు? నా పేరు రాజా మేడం. రాజా, వాట్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అ బేసిక్గా చెప్తా. ఈ పదం మట్టుకు నన్ను వదలట్లేదు. నేను ఏమైనా అన్నా, ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే నాకే సిగ్గా. బేసిక్గా దిస్ ఇస్ అ బ్రెడ్ అండ్ బటర్. ఓకే. ఆల్సో ఒక ఆర్టిస్ట్గా మాకు ఒక ఎక్స్పిరేషన్ డేట్ అనేది ఉండదు. అండ్ ఎన్ని డబ్బులున్నా ఇక్కడ చాలా మంది కూడా ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఇంజనీర్ గాను, ఒక డిగ్రీ ఫినిష్ చేసుకోను, ఫార్మసీ గాను, అన్ని ఏదో ఒకటి చేసి మళ్ళీ సినిమాల్లోకే వస్తారు. అది చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరికో ఉన్న ఒక రైటర్ అవ్వాలని ఉంటుంది. 24 క్రాఫ్ట్స్లో ఏదో క్రాఫ్ట్లో సినిమాల్లోకి వచ్చారో రాలేదో చూసిన ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి సినిమాలో చేయాలని అనిపిస్తుంది. మాకు కూడా అంతే. కానీ అందరికీ ఆ బ్లెస్సింగ్స్ ఉండవు. చాలా మంది వస్తారు, వెళ్ళిపోతారు. బికాజ్ ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. బట్ మా నాన్నగారు సక్సెస్ గురించి ఎక్కువ నేర్పించారో లేదో కానీ ఫెయిల్యూర్ గురించి మటుకు చాలా బాగా నేర్పించారు. దాన్ని నిలదొక్కుకోవడం, జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం అనే ఒక పాఠశాలలో నుంచి వచ్చిన దాన్ని నేను. సో నేను అదే అంటాను, మా నాన్నకి వయసు తక్కువ అవుతుంది, నాకు ఎక్కువ అవుతుంది అని. ఆయన పరిగెత్తినట్టు మా వాళ్ళు కూడా కావట్లేదండి ఈరోజు. సో హీఈస్ ద ట్రూ ఆర్టిస్ట్. అండ్ అలాంటి ఒక ఆర్టిస్ట్ని చూసి పెరిగినప్పుడు టైర్డ్నెస్ అని ఉండదు. ఐఎమ్ స్టిల్ మోటివేటెడ్. నన్ను అంటారు, నువ్వు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటావు, యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటావు, సినిమాలు చేస్తావు, ఓటీటీ చేస్తావు అంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. నాకు ఏ మీడియంకి ఏది డిఫరెన్స్ ఉండదు. ఈ కెమెరా అయినా ఒకటే, పెద్ద కెమెరా అయినా ఒకటే. థ్యాంక్ యూ మేడం. నా సెకండ్ క్వశ్చన్. ఓ సారీ. యా మేడం, ఇది కొంచెం సీరియస్ సబ్జెక్ట్, సినిమాతో సంబంధం లేదు. మీరు రెస్పాండ్ తలుచుకోకపోతే పక్కన పెట్టేసేయండి. ఓకే రాజా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫన్ మంత్ అనే కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. ఏంటిది? ఫన్ మంత్ అని కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. మన మనోజ్ గారు కూడా దాని మీద పెద్ద ఫైట్ చేస్తున్నారు. ఒక చిన్న పాపని అబ్యూజ్ చేసి, చైల్డ్ అబ్యూజ్, ట్రోలర్స్, రోస్టర్స్ అని చెప్పేసి ఫన్ మంత్ అనే ఒక ఛానల్ వాళ్ళు, మన మనోజ్ గారు కూడా దాని మీద చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. అంటే మాకు తెలిసి మంచి ఫ్యామిలీ అంటే ఓన్లీ సినిమాలే కాదు, సొసైటీలో ఉన్న గుడ్ కూడా, వాళ్ళు గుడ్ కోసం ఫైట్ చేస్తారు, బ్యాడ్ని అపోజ్ చేస్తారు. సో మీ తమ్ముడు, మా హీరో మనోజ్ గారు ఇలా మంచి విషయాలు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, దీని మీద మీ కామెంట్. ఇలాంటి ట్రోల్స్ని ఎలా ఆపాలి, సమాజాన్ని బ్యాడ్ చేసే వీళ్ళని ఎలా ఆపాలి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అండి, నాకు బాధ వేస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇంత నెగటివిటీతో కూడా ఉన్నారా అని. బట్ ఐ ఆల్సో ఫీల్ వాళ్ళకి రోటీ కప్పడా మఖాన్ ఈ 3 ఉంటే వాళ్ళు ఇలా చెయ్యరేమో అని.
యూట్యూబ్లో తమ్నైల్స్ చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటి నేను ఇక్కడ ఇలా చేసావంట కదా అని. అమ్మే నేను నీ దగ్గరే ఉన్నాను కదా. అవును కదా, కానీ ఇలా ఎందుకు రాశారు? ఐ సెడ్ ఫస్ట్ నువ్వు చూడటం మానే. బట్ చూడటం మానేయడం కుదరదు, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ స్టిల్ ఎ న్యూ మీడియం, అందరూ నేర్చుకుంటున్నారు. అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మీ మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో, అది మీరు క్లిక్ చేస్తే నేను మేజర్ చంద్రకాంత్కి క్లాప్ కొడుతున్నాను. దానికి స్లాప్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతోటి డిస్కషన్ ఎలా చేయాలండి. చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం, నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్న మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే తెలంగాణ వరకు మాట్లాడతాను నేను. అట్లీస్ట్ ఒక 600 and odd మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట. ఒక 6,000 మంది కానీ మనం బయటకు వెళ్తే ఏమైపోతారండి? మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి. ఇంట్లో కూర్చొని అలా టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మనోజ్ ఏది చేసినా ఆలోచించి ఎంత ఎమోషనల్గా ఇంపల్సివ్గా ఉన్నా కూడా ముందుకొచ్చి ఫైట్ చేస్తే ఒక ధైర్యం అని వస్తుంది నార్మల్ మనుషులకు కూడా. అందుకే నాకున్న ఈ ప్లాట్ఫామ్, ఈ వాయిస్ని నేను తక్కువ అంచనాగా చేయను. ఈ రోజు 33 స్కూల్స్ ఓపెన్ చేసాం మేము యాదగిరిగుట్టలో. ఈ 2022 నుంచి ఇప్పటి వరకు 84 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టాం. అక్కడికి ఎందుకు వెళ్ళి పెడుతున్నారండి? ఇక్కడ పెడితే మీకు ఇంకా ఎక్కువ మీడియా కవరేజ్ ఉంటుంది కదా అని. నేను మీడియా కవరేజ్ గురించి ఆలోచిస్తే యాదగిరిగుట్ట దాకా నేను వెళ్ళి చెయ్యాలా? నాకు బలహీన వర్గాలకి హెల్ప్ చేయాలంటే నాకు ఇష్టం. మా నాన్నకి నాకు ఒకటి తేడా, ఆయన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు, నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. ఆయన బయటకు వచ్చి ఏదో ఒకటి సాధించాలనుకో ఉండకపోతే నేను కూడా మోతుగులపాలెంలో రైతు బిడ్డగానే మిగిలిపోయేదాన్ని. అది తక్కువ అనట్లేదు నేను, కానీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి పనిచేస్తున్నాను. ఊరిని బాగు చేయనక్కర్లే, ఒక బడిని బాగు చేస్తే చాలు, వాళ్ళే ఊరిని బాగు చేస్తారన్న నమ్మకం నాకు. సో ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్. నేను వినలేదు ఇది ఇంకా, బికాజ్ నేను చూడడం మానేశానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూస్ చూడటం మానేశాను. అప్లోడ్ వరకే కానీ మళ్ళీ కామెంట్స్ చూస్తే రాత్రి భోజనం చేయలేను తెలుసా. ఎందుకు ఇంత హర్ట్ఫుల్ గా మాట్లాడతారు? యూనో, వ్యక్తిగతంగా మా ఫ్యామిలీని అంటారు, మా అమ్మని అంటారు, నా కూతుర్ని అంటారు. వెనక్కి తిరిగి నేను కానీ నేను అనడంలో ఎంతసేపు పడుతుంది చెప్పు? మీకు లేరా అమ్మలు, మీకు లేరా కూతుర్లు? మేము ఏం చేసినా ఒక 10 మందికి మంచి చెయ్యాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నాం, కానీ మీ డబ్బులు మేము కొట్టేయట్లా, మోసాలు చేయట్లా. వాళ్ళ వెనకాల పడండి మీరు. మేమేదో కళాకారులు, మేము కళమ్మ తల్లిని నమ్ముకొని ఉన్న వాళ్ళం. మేము ఈ రోజు ఉంటాము, రేపు ఉంటామో లేదో తెలీదు. జనాలకి ఎన్ని రోజులు నచ్చుతామో అన్ని రోజులే మేము పని చేయగలుగుతాం. సో సొసైటీలో ఏది బాగాలేదు అన్నప్పుడు నిలబడడానికి ఎవరో ఒకరు ఉండాలండి. అందరూ నా బ్యాంక్ బ్యాలెన్స్లనే చూసుకుంటే ఇంకా సమాజం ముందుకు ఎలా వెళ్తుంది? మాలాంటి వాళ్ళు కూడా ఉండాలి. మరి మర్యాద పెరిగి పాన్ ఇండియా స్టార్ అంటే ఎవరు అనుకున్నాను, వెళ్ళిపోతాడు యాక్టర్. ఓకే, సురేష్ గారు, లక్ష్మీ మంచు గారి హస్బెండ్ అనగానే గౌరవం పెరిగిందా, భయం పెరిగిందా? భయంతో కూడిన గౌరవంతో కూడిన భక్తి, ప్రేమ అన్నీ పెరిగినాయి. నిజంగా చాలా మంచిది. ఎందుకంటే నాకు డైరెక్ట్ గారు ఫోన్ చేసి ఫస్ట్ ఇలా అంటే ఏమంటే ముందు ఆవిడ చెప్పారా అని అడిగా. నేను సేమ్ మీలాగే అక్కడి నుంచి పుట్టినోడినే, మీడియాలో జర్నలిస్ట్గా, ఫిల్మ్ జర్నలిస్ట్గా, అక్కడ కెమెరాలు అక్కడి నుంచి మీ మధ్యలోంచి వచ్చినోడినే. నాకు భయం ఎందుకంటే మీకు తెలియదు ఏముంది, మంచు అంటే వినటానికి మంచు, కానీ నాకు భయం. మోహన్ బాబు గారితో యాక్ట్ చేయడం, ఆ ఫ్యామిలీ ఇదంతా అని నేను ఫస్ట్ భయపడ్డాను నిజంగా. బట్ వెళ్ళిన తర్వాత నేను 2 సినిమాలు చేస్తున్నా, ఒకటి అగ్ని నక్షత్రం అండ్ నెక్స్ట్ లక్ష్మి గారితో ఈ సినిమా. అండ్ అందులో మన కాంబినేషన్ యక్షిణిలో కూడా ఉన్నారు కానీ కాంబినేషన్ లేదు. బట్ ఇలా చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెల్ చేసిన తర్వాత నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా. వాళ్ళ ఇంట్లో భోజనం చేసా,
వాళ్ళతో మాట్లాడా. లక్ష్మి గారు నేనేంటంటే ఇవి కనిపించుకుంటూ వెళ్ళిపోదామని క్యారవాన్ పక్క నుంచి వెళ్ళిపోయాను, ఎందుకంటే ఆవిడ క్యారేజ్ పంపించారు మధ్యాహ్నం భోజనం చేయడానికి. ఈయన మేము ఇప్పుడు అంటే తను తీసుకుంటున్న ఫుడ్ని అందరికీ షేర్ చేయాలనే మంచి ఆలోచన. ఆ రోజు నేను అగ్ని నక్షత్రం దగ్గర ఎక్కడో చూస్తున్నా. లక్ష్మి గారిని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, ఏవో కింద ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు, కానీ అసలు ఒక్కసారి మనసు పెట్టి చూస్తే మంచు వారు నిజంగానే చాలా మంచి మనుషులండి వాళ్ళంతా. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా, వాళ్ళ ఇంటి భోజనం తిన్న మనిషిగా చెప్తున్నా. నేను మోహన్ బాబు గారు ఆయన చూస్తే భయం వేస్తుంది. ఫస్ట్ రోజు నేను ఆయనతో యాక్ట్ చేస్తున్నాడు, ఫస్ట్ డే కూర్చున్నాను ఎదురుగుండా, నాకు చెమటలు ఇలా అంటున్నా. ఆయన నన్ను చూసి ఏమయ్యా సార్ బాగా చేస్తావు నువ్వు దా బతుకుంటే అంటే కలుపుకోకపోతే చేయలేమంటున్నా. నేను వన్స్ సెట్కి వెళ్ళిన తర్వాత లక్ష్మి గారు మేము సీన్స్ డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఓన్ చేసుకుని రండి మనం కూర్చుని మాట్లాడదాం అన్నప్పుడు కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. బేసిక్గా పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు చిన్న భయం ఉంటుంది కదా. డెఫినెట్గా నేను ఈ సినిమా వరకు చాలా నేర్చుకున్నాను లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. భూమి పుట్టినప్పుడు పుట్టారు. సారీ ఇది మైక్లో అన్నా, సారీ. అదే క్వశ్చన్ అంటే ఇప్పుడు ఈ సినిమా కోసం పర్టికులర్గా మీరు మొన్న మధ్య కూడా చేసిన సినిమాలు సామాజిక వర్గంలో కానీ అవును చాలా మంచి చాలా మంచి అంటే మీకు కూడా టైం వచ్చింది అని చెప్పి. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ శివ, శివో థ్యాంక్ యూ అన్నయ్య. లక్ష్మి గారు, మోస్ట్లీ మీ సినిమాస్ మీ మూవీస్ అన్నీ కూడా మోహన్ బాబు గారు ముందు రావడము లేదా ఆయన ప్రమోట్ చేయడము మీకు సపోర్ట్గా, అంటే మీకు ఫాదర్ అంటే ఎంత ఉందో ఆయనకి మీరు విష్ణు గారు మనోజ్ గారు అంటే కూడా అంతే ఉంది. మీ ప్రతి సినిమాలకి వచ్చి ప్రమోట్ చేస్తారు. సో మీరు ఇప్పుడు ఎలాగూ ఉండట్లేదు, యూఎస్ వెళ్తున్నాను. సో మీ తరఫున ఏమన్నా ఆయన ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత? అంటే నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్ని మా నాన్నని మామూలుగా వాడుకోనండి. బికాజ్ నాకున్న ఫ్యాన్స్ 10 మంది అయితే ఆయనకు 1000 మంది. సో ఆయన డాడీ 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 అని ఆ టైంలో డాటర్ కార్డు బాగా వాడతాను. బట్ హీఈస్ ఆల్సో వెరీ వెరీ బిజీ రైట్ నౌ. సో ఐ డోంట్ నో, నాన్నగారి దగ్గర ట్వీట్ అలాంటివన్నీ హీ విల్ డూ ఇట్. ఆఫ్ కోర్స్ హీల్ ప్రమోట్ ద ఫిల్మ్ 100%. లక్ష్మీ ప్రసన్న ఆ టైటిల్ తెర మీద పడగానే ఒక అలాంటి భూకంస్ వచ్చాయి. అలాంటి బ్యానర్లో ఎన్నో హిట్లు, అల్లుడు గారు రకరకాల సినిమాలన్నీ వచ్చాయి, చాలా హిట్స్, రౌడీ అల్లుడు, రౌడీ. అలాంటి బ్యానర్లో మీరు సింగిల్గా ఎందుకు చేయలేదు? అగో అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. బ్యానర్ మా నాన్నదంట, నేను దానిలో సినిమాలు తీస్తానంటే వద్దు నువ్వు వేరే పేరు పెట్టుకో అన్నారు. అందుకే నాకు లక్ష్మీ ప్రసన్న అక్కర్లేదు, నేను మా తాత పేరు పెట్టుకుంటానని మంచు ఎంటర్టైన్మెంట్ అని పెట్టుకున్నా. మా నాన్నది కాదు, మా తాత పేరు అది, మా ముత్తాతలది మంచు అనేది. యా, సో ఎందుకు చేయలేదు అసలు మా లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో? ఏమో అండి, మా నాన్నకి వాళ్ళ కొడుకులతో తీయడం ఇష్టం ఎక్కువ. ఆయన అడగండి క్వశ్చన్. దానికో అది ఇచ్చేంత వరకు ఇది 11 గంటలు కూర్చోబెడతారని నాకు తెలుసు. ఇది మొన్న కూడా బాబోయ్ మీరైనా అసలు నేను చెప్పింది రాస్తున్నాను, మీతో అలవాటు అయిపోయి నాకు బాంబే వెళ్ళి దోలు తీరుతుంది. పేట్రియార్కీ అంటే ఉంటుంది. ఎస్, ద మెన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మేము పెరిగింది కూడా అలాగే. ద ఉమెన్ ఆర్ ఆల్వేస్ అనేదో అంటే లక్ష్మి మంచు lashes at her father. ఐమ్ లైక్ అమ్మని మా నాన్న చూసాడంటే ఫోన్ చేసి ఏంటి ఏమాట. నేను చెప్పిన దానికి వాళ్ళు రాసే